Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. సింగర్ కల్పనకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే పోలీస్ అఫీషియల్స్ కూడా ఒక ప్రెస్ నోట్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే పోలీస్ అఫీషియల్స్ ఎక్కడ కూడా అంటే ఫిజికల్గా వివరణ ఇవ్వడానికి ఇష్టపడలేదు. సో ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు. అందులో పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరిగింది. అదేంటంటే తన ఫ్యామిలీతో ఎర్నాకులంలో నివాసం ఉంటారు కల్పన. సో అట్లాంటిది గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆమె పూర్తిగా నిజాంపేట దగ్గరలో ఉన్నటువంటి వర్టెక్స్ ప్రివిలేజ్ విల్లాలో నిజాంపేట రోడ్లో ఉంది, అందులో నివాసం ఉంటున్నారు. సో ఆమె భర్త ఆమె మాత్రమే ఉంటూ ఉన్నారు. ఆ తర్వాత 3వ తారీఖున తన కుమార్తె ఎవరైతే ఉన్నారో దయాప్రసాద్ అండ్ తనకి అంటే కల్పన గారికి అండ్ ఆమె కుమార్తెకి చిన్న డిస్కషన్ జరిగింది. అదేంటి అంటే హైదరాబాద్కి వచ్చి నువ్వు చదువుకో అనేది కల్పన గారు వాళ్ళ కూతురికి చెప్పారట. కానీ కూతురు మాత్రం నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేని పని నాతో ఎందుకు చేయిస్తావని చిన్నపాటి ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. సో కొంత వాళ్ళ డిస్కషన్ మూలాన్నే స్ట్రెస్లో ఉన్నారు కల్పన. అందులో భాగంగానే ఆమె 4వ తారీఖున హైదరాబాద్కి రావడం జరిగింది. ఎర్నాకులం నుంచి హైదరాబాద్కి వచ్చారు. 11:45 ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి చేరుకునేసరికి దాదాపుగా 1:40 ఆ ప్రాంతంలో ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత నిద్ర పట్టలేదట కల్పన గారికి. అందుకని తను ఏం చేసిందట అంటే జోల్ ఫ్రెష్ అనే నిద్ర మాత్రలు వేసుకున్నారు. సో నిద్ర మాత్రలు వేసుకున్నా ఆమె ఎంతకి ప్రయత్నించినా పట్టకపోవడంతో ఇంకా డోస్ కొంత ఎక్కువగా అంటే 1 టాబ్లెట్ 2 టాబ్లెట్లు కాదు ఏకంగా 10 టాబ్లెట్స్ వేసుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. నేను అపస్మారక స్థితిలోకి వెళ్ళాను. ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను. సో మా ఇద్దరి మధ్య జరిగిన చిన్నపాటి డిస్కషన్ మూలంగానే ఇలా అయ్యింది అనేటువంటిది కల్పన గారు వివరణ ఇచ్చారు పోలీసులకు. ఆ తర్వాత కల్పన భర్త ఎవరైతే ఉన్నారో ప్రసాద్ కల్పన గారికి ఎంత ఫోన్ చేసినా కూడా ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో కాలనీ వెల్ఫేర్ మెంబర్స్కి అట్లాగే అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. డయల్ 100కి ఫోన్ చేస్తే కేపీహెచ్పి పోలీసులు అక్కడికి చేరుకొని వెల్ఫేర్ మెంబర్స్ సహాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే బెడ్రూమ్లో అపస్మారక స్థితిలో పడి ఉన్నారు కల్పన. సో అక్కడి నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము అన్నటువంటి మాట చెప్పారు. ఆ తర్వాత 5వ తారీఖున అంటే ఈ రోజున కల్పన గారు అపస్మారక స్థితి నుండి కోలుకొని ఆ తర్వాత పోలీస్ వారికి ఈ విషయాలన్నీ కూడా చెప్పింది. సో ఎటువంటి ఆత్మహత్య ప్రయత్నం చేయలేదు, ఎవరి ప్రమేయం కూడా లేదు, ఇట్లా అవ్వడానికి ఎవరి ప్రమేయం కూడా లేదు, ఇందులో ఏమీ జరగలేదు, అనుకోకుండా డోస్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఇదంతా సంఘటన జరిగింది అని పోలీసులకు వాళ్ళ కూతురు కావచ్చు వాళ్ళ హస్బెండ్ అండ్ కల్పన గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. తనకు కానీ తన కూతురికి జరిగిన విషయంలోనే నిద్ర పట్టకపోవడంతోనే అధిక మొత్తంలో నిద్ర మాత్రలు వేసుకున్నారు, అందువల్లనే ఇదంతా జరిగింది అని పోలీసులు తన ప్రెస్ నోట్లో పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో పోలీసులే అఫీషియల్గా చెప్పారు కాబట్టి అందరి స్టేట్మెంట్స్ తీసుకొని అసలు ఏం జరిగింది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ తీసుకోవడంతో కూతురికి ఇంతకుముందు తను చెప్పినట్టుగా కూతురు కూడా ప్రెస్ ముందటికి వచ్చి చెప్పింది. జస్ట్ తను నిద్ర మాత్రలు ఆ డోస్ ఎక్కువైంది, దానివల్లనే అపస్మారక స్థితిలోకి వెళ్ళింది తప్పించి అది ఆత్మహత్య చేసుకోవడం కాదు, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి అని తను రిక్వెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపించింది. కూతురు ఎక్కడ కూడా మా మమ్మీకి కానీ నాకు కానీ ఇద్దరి మధ్య కొంత చిన్న డిస్కషన్ జరిగింది కాబట్టి ఇదంతా అయ్యింది అనే మాట అయితే చెప్పలేదు. కేవలం మా మమ్మీ కొంత ఇన్సులిన్కి సంబంధించిన డోస్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇదంతా జరిగింది అనే మాట మాత్రమే చెప్పారు. కానీ పోలీస్ వారి ప్రెస్ నోట్లో మాత్రం క్లియర్గా ఉంది తనకి తన కూతురికి మధ్య చిన్నపాటి డిస్కషన్ జరిగింది, దీంతో దానికి స్ట్రెస్గా ఒత్తిడిగా ఫీల్ అయ్యాను, నిద్ర పట్టగా కొంత డోస్ ఎక్కువ తీసుకోవడం వల్లనే ఇదంతా కూడా జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా ఏం తెలియదు, తీరా చూస్తే నేను హాస్పిటల్లో ఉన్నాను అన్నటువంటి మాట సింగర్ కల్పన గారు కూడా చెప్పింది. కాబట్టి కొంతవరకు వీళ్ళిద్దరి వర్షన్ మ్యాచ్ అయింది. బట్ కూతురు అయితే ఎక్కడ చెప్పలేదు మా మమ్మీకి తనకు డిస్కషన్ అయింది అని. సో చూడాలి, మరి పోలీసులే అఫీషియల్గా చెప్పేశారు కాబట్టి ఇంకా
కేసు కూడా క్లోజ్ అయిపోయినటువంటి సిచ్యువేషనే కనిపిస్తోంది. బట్ ఎనీవేస్ అంటే చాలామంది అభిమానులు కూడా నిన్న చాలా టెన్షన్కి గురయ్యారు. చాలామంది సింగర్స్ వాళ్ళ తోటి సింగర్స్ వచ్చి కూడా హాస్పిటల్లో కల్పన గారిని చూసి వెళ్ళారు. ఈరోజు కూడా చాలామంది అభిమానులు హాస్పిటల్కి వచ్చి ఎలా ఉన్నారు ఏంటి చూసి వెళ్ళారు. నిన్న వెంటిలేటర్ మీద ఉన్నారు, కానీ ఈరోజు చాలా స్టేబుల్గా కోలుకుంటున్నారు, త్వరగా కోలుకుంటున్నారు అనేసి డాక్టర్స్ కూడా చెప్పడంతో ఇంకా ఆల్మోస్ట్ ఒక ఎండ్ కార్డ్ పడినట్టే. తను కోలుకున్న తర్వాత హ్యాపీగా తన ఇంటికి తాను వెళ్ళిపోతుంది. చిన్నపాటి ఇన్ఫెక్షన్ అయితే ఉంది, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ప్రస్తుతం కొనసాగుతుంది. రేపో మాపో సింగర్ కల్పన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం అయితే సింగర్ కల్పనకైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. చాలా మంది సింగర్స్ కూడా వచ్చి పరామర్శించారు. నిన్న ఎప్పుడైతే 5 నుంచి 6 గంటల మధ్యలో జాయిన్ చేశారు హాస్పిటల్లో, అప్పటి నుంచి కూడా వెంటనే రెస్పాండ్ అవ్వడం, ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. కాసేపటి క్రితమే డాక్టర్స్ కూడా ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. అట్లాగే డాక్టర్స్ వచ్చి కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఎప్పుడైతే సింగర్ కల్పన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అన్నటువంటి వార్త వచ్చిన తర్వాత చాలా మంది ఇక్కడికి రావడం, ఆమె పరిస్థితి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి చాలా మంది వస్తున్నారు. సో పానిక్ సిచ్యువేషన్ తయారైపోయింది. అండ్ ఒక అంటే పెద్ద సింగర్ కూడా తను ఎన్నో హిట్ పాటలు కూడా అందించారు. కాబట్టి ఆమె గురించి, ఆమె హెల్త్ గురించి ఒక ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ రోజు డాక్టర్స్ వచ్చి చెప్పడం జరిగింది. ఆమె స్లీపింగ్ పిల్స్ తీసుకున్నారు, కొంచెం డోస్ ఎక్కువైంది కాబట్టి ఆమె అన్కాన్షియస్ అయిపోయారు అంతే. అయితే రాగానే మేము తన స్టమక్ ని పూర్తిగా క్లీన్ చేసేసాం. సో ఆ తర్వాత మాత్రం నిన్న సాయంత్రం నుంచి ఆమెకు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, స్టమక్ వాష్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా బెటర్ కండిషన్ లో ఉంది. నిన్న వచ్చిన తర్వాత కొంత ఆక్సిజన్ అయితే అవసరం పడింది, ఇప్పుడు ఆ ఆక్సిజన్ కూడా అవసరం పడట్లేదు. బట్ తనకు కొంత ఇన్ఫెక్షన్ అయితే ఉంది, ఆ ఇన్ఫెక్షన్ కి సంబంధించిన ట్రీట్మెంట్ కొనసాగుతోంది అన్నటువంటి మాట చెప్పారు. కానీ నిన్న ఎప్పుడైతే సింగర్ కల్పన ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డారు, అండ్ దట్టు వాళ్ళ హస్బెండే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇట్లా విల్లాలో తను ఒక్కతే ఉంది, మరి ఫోన్ చేస్తే కూడా తీయట్లేదు అని, తను ఎక్కడైతే నివాసం ఉంటుందో విల్లాస్ లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు పోలీసులను కాంటాక్ట్ అవ్వడం, ఆ తర్వాత పోలీసులు వచ్చి వాళ్ళ ఇంటి తలుపుల్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్లి సింగర్ కల్పనని హుటాహుటిన అంబులెన్స్ లో హాస్పిటల్ కి అయితే తరలించడం జరిగింది. అప్పటి నుంచి కూడా తనకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము అని డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఎప్పుడైతే సింగర్ కల్పనని హాస్పిటల్ కి తీసుకొచ్చారో ఆత్మహత్య ప్రయత్నం చేశారు, ఆత్మహత్యకు పాల్పడ్డారు అన్న వార్త పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయిపోయింది. సో సింగర్ కల్పనకి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, అండ్ తను ఒక్కతే ఉంది విల్లాలో, అట్లాగే స్లీపింగ్ పిల్స్ ఎందుకు వేసుకుంది, డోసేజ్ ఎక్కువైపోయింది కాబట్టి తను అన్కాన్షియస్ అయిపోయింది అన్నటువంటి మాట చెప్తున్నారు. కానీ హస్బెండ్ లేరు, ఎవరు లేరు ఇంట్లో, తను ఒక్కతే ఉంది. నిన్న కేరళ నుంచి వచ్చింది, కేరళ వాళ్ళ నేటివ్ ప్లేస్. ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ ఉంటే, ఇక్కడ పర్ఫార్మెన్సెస్ ఉంటే మాత్రమే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఫ్యామిలీ కావచ్చు అంతా కూడా కేరళనే ఉంటుంది. సో కేరళలో ఉన్నటువంటి కల్పన మరి ప్రోగ్రామ్ విషయంలోనో దేని విషయంలోనో తెలియదు, హైదరాబాద్ కి అయితే వచ్చారు. నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ కి రావడం, ఆ తర్వాత మరి స్లీపింగ్ పిల్స్ డోస్ ఎక్కువ అయిపోయింది, డోస్ ఎక్కువ వేసుకున్నారు అన్నటువంటి, ఈ డోస్ ఎక్కువైపోవడం వల్లనే ఆమె అన్కాన్షియస్ అయిపోయింది. భర్త కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయకపోయేసరికి అనుమానం వచ్చి అక్కడ ఉన్నటువంటి విల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి కాంటాక్ట్ చేయడం, వాళ్ళు వచ్చి చూసేసరికి కంప్లీట్లీ ఆమె పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత లోపలికి డోర్ ని బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లి చూసేసరికి ఆమె అన్కాన్షియస్ ఉంది. వెంటనే అంబులెన్స్ ని తీసుకొచ్చి హుటాహుట్న హాస్పిటల్ కి తరలించడం అయితే జరిగింది. హాస్పిటల్ కి వచ్చిన తర్వాత స్టమక్ వాష్ చేసి వెంటనే ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. చెన్నై నుంచి భర్త వచ్చాడు. యాక్చువల్లీ సింగర్ కల్పనది సెకండ్ మ్యారేజ్. సో అతను చెన్నై నుంచి నిన్న రావడం జరిగింది. రాగానే అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా పోలీసులు ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ భర్తని ప్రసాద్, ఆయన పేరు వచ్చి ప్రసాద్, ఆయనని అదుపులోకి తీసుకుని పోలీసులు అయితే క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్. అసలు ఏం జరిగింది ఏంటి అనేది, ఎందుకంటే డోస్ ఎక్కువైపోయింది, తను స్లీపింగ్ పిల్స్ తీసుకుంటుంది, డోస్ ఎక్కువైంది అంతే అని చెప్తున్నారు. కానీ ఏదో మిస్టరీ ఉంది, ఏదో కారణం ఉంది. డోస్ చాలా ఎక్కువగా ఎందుకు తీసుకుంది, అన్కాన్షియస్ అయిపోయేంత డోస్ ఎందుకు ఎక్కువ తీసుకుంది, ఏంటి రీజన్స్, వీళ్ళిద్దరి మధ్య ఏమైనా నడుస్తోందా,
ఏమైనా జరిగిందా అనేది కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ చాలా మంది అభిమానులు ఇక్కడికి వచ్చి ఎలా ఉంది, తను ఎట్లా ఉంది, కోలుకుంటుందా, ఏమైపోయింది, చాలా మంచి సింగర్ ఆమె, పాటలు చాలా బాగా పాడుతుంది అనే విషయాలు వచ్చి వాళ్ళు కూడా చెప్తున్న సిచ్యువేషన్. నిన్నటి నుంచి కూడా ఆమె ఎలా ఉంది ఏంటి అనేది కనుక్కోవడానికి అభిమానులు కూడా రావడం జరిగింది. అట్లాగే తోటి సింగర్స్ ఎవరైతే ఉన్నారో, సింగర్ సునీత కావచ్చు, ఆ తర్వాత గీతా మాధురి, కృష్ణ, ఇట్లా చాలా మంది సింగర్స్ వచ్చి లోపల తనని కలిసి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో చూడాలి. డాక్టర్స్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. అట్లాగే పోలీసులు ఒక వైపు ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. మరి కాసేపట్లోనే పోలీసులు వచ్చి అఫీషియల్ గా అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ ఇక్కడ హాస్పిటల్ దగ్గర మాత్రం ఇంకా కూడా చాలా మంది వచ్చి ఎలా ఉన్నారు ఏంటి అని కనుక్కొని వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.